హలో అందరికీ వెల్కమ్ టు రాణీశ్రీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ముందుగా మనం చికెన్ని కడిగేసి దీంట్లో ఉప్పును వేసి నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ముక్కకు టేస్ట్ వస్తుంది, చప్పగా ఉండదు. దీంట్లో వేయడానికి పెరుగు ఒక కప్పు తీసుకున్నాను, ఒక కప్పు టమాటో తీసుకొని దీన్ని పేస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది గ్రేవీ లాగా రావడానికి కొద్దిగా దానికోసమని పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టి దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ నూనె వేసుకున్నాను. దాంట్లో చిన్న క్యూబ్స్ లాగా మనం ఉల్లిపాయ తరిగి వేసుకోవాలి. ఎందుకంటే ఇది ముక్క బాగా ఉడుకుతుంది కనుక గ్రేవీలో కలిసిపోతుంది. అందుకని పెద్దగా కట్ చేసుకుంటే ఆనియన్ కనపడుతుంది కదా, అందుకనేసి నేను చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది కొంచెం వేపిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఈ రెండు బాగా కలిపి మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును వేసుకోవాలి. దీన్ని వేసి కొంచెం కలుపుకున్న తర్వాత చూడండి కలర్ ఎంత బాగా కనపడుతుందో, ఎల్లోయిష్లో చాలా బాగా కనపడుతుంది. కడిగిన ఉప్పు వేసి కడిగి నానబెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి కలపాలి. మొత్తం కలియబెట్టాలి. ఇది మొత్తం ఆయిల్ అంతా దానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక 4-5 మిర్చి వేసుకోవాలి. అది నేను కట్ చేసి వేసుకున్నాను, అది పొడుగ్గా కట్ చేయాలి. మసాలా మొత్తం దాంట్లోకి వినుకుతుంది. ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్నాను. ఎందుకంటే ముక్కకి బాగా పట్టాలి. ఇది పట్టిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఆగేసి దాన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మసాలా మొత్తం దాన్ని పడుతుంది. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పెరుగు టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, రెండు కలిపి పెట్టుకున్న పేస్ట్ని వేసాను. ఇప్పుడు చూడండి గ్రేవీ ఎంత బాగుందో. ఇది ఇంకా ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మూత తీసేసరికి ఆయిల్ అంతా పైన కనపడుతుంది. నేను ఈ మసాలా కూరల్లో ఎక్కువగా ఇంట్లో చేసి పెట్టుకున్న కసూరి మేతి వేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేస్తే ఆ కర్రీ టేస్టే మారిపోతుంది. దీంట్లో ఒక స్పూను చికెన్ మసాలా, ఒక చిటికెడు గరం మసాలా వేసాను. ఎక్కువ మసాలా వాడకూడదు అనేసి దీన్ని ఉడకనివ్వాలి. మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇంకా రుచికరమైన చికెన్ చాలా బాగా రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో. స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. సాఫ్ట్గా ఉంటుంది. లెగ్ పీస్ చాలామందికి లోపల ఉడకదండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలకు కూడా ఇష్టంగా లెగ్ పీస్ తింటారు కదా. చూడండి ఒకసారి చేసి పెట్టండి, ఇలా ఎంత సరదాగా తింటారో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.